స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 నెలలుగా ఎమ్మెల్యేలకు జీతాలు లేవు. ఎంత ఎమ్మెల్యే ఎంపీలు అయినా జీతాల కోసం వారు చూస్తారు. వారి అవసరాలు వారికి ఉంటాయి. అయితే దేశంలో ఏ ప్రాంతంలో వినని విధంగా అక్కడ ఎమ్మెల్యేలకు 2 నెలలుగా జీతాలు లేవు అన్న వార్త వినిపిస్తోంది. ఆశ్చర్యం అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉద్యోగులకు జీతాలు లేవని, ఇతర సిబ్బంది, కార్మికులకు జీతాలు అందటం లేదని మాత్రమే వార్తలు విన్నారు అంతా. చట్టాలను చేసే ఎమ్మెల్యేలకు జీతాలు లేవు అంటే అది వైరల్ అయ్యే న్యూసే మరి. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. దీనికి రాష్ట్ర హోదా లేదు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. సెప్టెంబర్లో ఎన్నికలు ఇక్కడ జరిగాయి. అక్టోబర్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అలయన్స్ అధికారంలోకి వచ్చాయి. అయితే 2 నెలలు పూర్తి అయినా ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు లేవు. దాంతో ఏకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వానికి స్పీకర్ లేఖ రాశారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఇక్కడ గతంలో ఉన్న నిబంధనలు, చట్టాలు ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చేందుకు ఏమాత్రం సరిపోయేలా లేవని అంటున్నారు. ఇక 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత 5 ఏళ్ల పాటు రాష్ట్రపతి పాలనలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. అంతేకాదు లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఉంది. ఇక న్యాయస్థానం జోక్యంతో అక్కడ ఎన్నికలు ఈ సెప్టెంబర్లో నిర్వహించారు. అలా నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. 95 మంది సభ్యులతో ఏర్పాటు అయిన కొత్త శాసనసభలో ఎమ్మెల్యేలకు 1 నెల జీతం కూడా అందుకున్న ముచ్చట అయితే లేదని అంటున్నారు. దాంతో తమ మొరను వారు స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్కి చెప్పుకున్నారు. తమకు వేతనాలు చెల్లించేలా చూడమని వారు ఆయనను కోరారు. దాంతో అబ్దుల్ రహీం రాథర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తూ లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యేల జీతాలు చెల్లించాలి అనుకుంటే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని అంటున్నారు. ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వాలని కోరుతూ సభ ఆమోదించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చూస్తే కనుక ఈ రాష్ట్ర అసెంబ్లీ సొంత చట్టాన్ని రూపొందించే వరకు లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఎమ్మెల్యేల జీతాలను నిర్ణయించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. అయితే తమకు ఇంత జీతం, ఇన్ని రకాల అలవెన్స్లు ఇవ్వాలని శాసనసభ ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఆ మీదట దానిని లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదిస్తారని అంటున్నారు. అప్పుడు మాత్రమే వారికి జీతాలు వస్తాయని చెబుతున్నారు. మరి ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు ఎమ్మెల్యేలకు జీతాలు దక్కేది లేదని అంటున్నారు. శాసనసభలో ఎటు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కాబట్టి బిల్లు ఆమోదం పొందవచ్చు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందితేనే తప్ప అది అమలులోకి రాదు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.